100 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఈ రోజు కాన్సెప్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ లో కొన్ని ట్రాన్సాక్షన్ ఆప్షన్స్ ఉంటాయి, వాటిని డిజేబుల్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే మనతో ఈరోజు క్లోజ్గా ఉండే ఫ్రెండ్ నెక్స్ట్ మినిట్ మనతో గొడవ వచ్చి వాడు మనల్ని విడిపోవచ్చు, లేదా ఈరోజు మన గర్ల్ ఫ్రెండ్ మనతో బ్రేకప్ అయ్యి రేపు వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. ఈరోజు మన దగ్గర కార్డు ఉంది కదా అని చెప్పేసి కార్డ్ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు వాళ్ళకి సివివిస్ అడగమన్నమాట. అడగవు సరే కదా, ఇంకొన్ని వెబ్సైట్స్ అయితే ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని ఆటో సేవ్ చేస్తాయన్నమాట. ఇటువంటి కేసులు ఏమవుతుందని అంటే ఏమైనా ఇయర్లీ రెన్యువల్స్ ఉన్నాయని అంటే వెబ్సైట్ డొమైన్స్ కావచ్చు, లేకపోతే ఐక్లౌడ్ స్టోరేజ్ కావచ్చు, ఇలాంటి ఏమంటారు మంత్లీ కానీ ఇయర్లీ కానీ రెన్యువల్స్ ఉన్నాయనుకోండి, అక్కడ ఏంటంటే మీ కన్సెంట్ లేకుండానే అది అక్కడ మీకు ఆటోమేటిక్ ఆటో డెబిట్ అయిపోతుంటాయి అనమాట. అందుకేంటంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్ అవని, ఎంత దగ్గర పర్సన్ అవని క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ డీటెయిల్స్ మాత్రం షేర్ చేయొద్దు. మీకు షేర్ చేయాలనిపిస్తే దగ్గరుండి టైప్ చేసి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, తర్వాత క్లియర్గా స్టేటస్ చూసుకోండి. అంతేగాని ఊరికి కార్డ్ డీటెయిల్స్ షేర్ చేశారంటే మాత్రం చాలా డేంజర్లో మీరు పడినట్టే. ఓకేనా? అది.